తెలుగు వెండి తెరపై నవ్వులను పోయించడమే కాకుండా హాస్య నటుడిగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్రనాయకులతో సమానమైన స్టార్డమ్ను పొందిన హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య అని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. రేలంగి వెంకట్రామయ్య 116వ జయంతి సందర్భంగా నేడు రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ సమీపంలో ఆయన విగ్రహానికి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రేలంగి కేవలం హావభావాలతోనే కాకుండా తన విలక్షణమైన గొంతు, నడక, నవ్వులతో పాత్రకు ప్రాణం పోసి ప్రేక్షక లోకాన్ని సమ్మోహితం చేశారన్నారు. మహోన్నత నటుడు మన ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి కావడం మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ తనదైన నటన ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టిబల్జ సంఘం నాయకులు, రేలంగి అభిమానులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని హాస్పిటల్స్ యాజమాన్యాలు సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ఈ అంశాలపై తన కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, డిఎంహెచ్ఓ, పలువురు వైద్యులతో ఆయన సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, అనవసరమైన సందర్శనలు, ప్రక్రియలో జాప్యం తదితర అంశాలను వైద్యులు ఎమ్మెల్యే వాసు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వాసు వైద్యులకు ఎలాంటి వేధింపులు, అనవసర ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరం అయ్యేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు, అత్యవసర వైద్య సేవలు, వైద్య బృందాలు ఏర్పాటు, అవసరమైన ప్రాంతాల్లో వైద్యులను అందుబాటులో ఉంచడం వంటి అంశాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. పుష్కరాల వైద్య సేవలకు సంబంధించి సుమారు 70-80 మంది ఐఎంఏ వైద్యులు ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అవసరమైన ప్రాంతాలను గుర్తించి రూట్ మ్యాపింగ్ చేయాలని ఎమ్మెల్యే వాసు సూచించారు. మున్సిపల్ కమిషనర్, ఎంహెచ్ఓ, ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పుష్కరాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 19వ తేదీన ఐఎంఏ ప్రతినిధులు, వైద్యులు, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పుష్కరాల వైద్య సేవలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని నిర్ణయించారు. వైద్యుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, ఐఎంఏ ప్రభుత్వ శాఖలు, మున్సిపల్ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. నగర సుందరీకరణలో భాగంగా డివైడర్లు పచ్చదనంతో కళకళలాడాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నేడు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎయిర్పోర్ట్ రోడ్డులోని డివైడర్ల మధ్యలో నూతనంగా ఏర్పాటు చేసిన మొక్కలను పరిశీలించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, ఆవులు, గేదెలు, మేకలు మొక్కలను తినకుండా ఉండేందుకు వాటి చుట్టూ అవసరమైన ట్రీ గార్డులను సైతం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మొక్కలను సంరక్షించే బాధ్యతను ప్రజలు తీసుకున్నప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, ఏడీహెచ్ అనిత, ఏఈ సత్యనారాయణ కమిషనర్ వెంట ఉన్నారు. రాష్ట్రంలో ఈ నెల కొత్త పెన్షన్ల మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపే ఆలోచనలో ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. బూరుగుపూడి పరిసర ప్రాంతాలకు సంబంధించి సుమారు 11,345 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, భూమిని చదును చేసి మార్కింగ్ పూర్తి చేసి అతి త్వరలో సుమారు 11,500 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు అందించే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. నగరంలో లైటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే వాసు తెలిపారు. స్థానిక 12వ డివిజన్ గౌతమి స్కూల్ సమీపంలో 29 లక్షలతో బీటీ రోడ్ పునర్నిర్మాణం పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ప్రముఖ టీడీపీ నాయకులు కోనేరు మురళి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం అదే డివిజన్లో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణతో కలిసి 42వ డివిజన్లో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ భద్రత మా భద్రత కార్యక్రమంలో భాగంగా సుమారు ₹1 కోటి విలువైన లైటింగ్ పరికరాలు ఇతర సామాగ్రిని తీసుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. డార్క్ స్పాట్లను తగ్గించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో మరింత లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దాతల సహకారంతో సీసీ కెమెరాల నెట్వర్క్ను విస్తృతం చేస్తున్నామని, రాజమహేంద్రవరం సిటీలో 3 పోలీస్ స్టేషన్ల పరిధిని దాదాపుగా సీసీ కెమెరా నిఘా పరిధిలోకి తీసుకువచ్చామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం నగరంలో పుష్కరాలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా సుమారు ₹300 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి కొన్ని పనులను పూర్తి చేసి మరికొన్ని పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు. పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ₹140 కోట్ల కేటాయిస్తున్నామని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఆల్ ఆంధ్రప్రదేశ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాజమహేంద్రవరం జిల్లా కార్యవర్గ సమావేశం రాజమహేంద్రవరంలోని ఎన్జీఓ హోంలో జరిగింది. ఈ సమావేశంలో చలో విజయవాడ కార్యక్రమ కార్యాచరణపై చర్చించారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ పీఆర్సీ, డిఏ, ఐఆర్ బకాయిల సాధన కోసం జేఏసీ పిలుపు మేరకు చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీఆర్సీ కమిటీ చైర్మన్ను నియమించాలని, బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ పరిధిలోని ట్రైబల్, సోషల్ వెల్ఫేర్ మరియు బీసీ సంక్షేమ వసతి గృహాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, కోడిగుడ్లు, పాలు, తాగునీటి సదుపాయాలు, నిల్వ ఏర్పాట్లను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పోషకాహార పథకాల లక్ష్యాలు పూర్తిగా నెరవేరాలంటే ఆహార పదార్థాల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. కోడిగుడ్లు, పాలు మరియు ఇతర పోషకాహార పదార్థాల నిబంధనల మేరకు సమయానికి విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని, సరఫరా వ్యవస్థలో అంతరాయం రాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి వి పార్వతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కేఎన్ జ్యోతి, సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు మరియు వసతి గృహాల అధికారులు పాల్గొన్నారు. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు అధ్యక్షతన జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి అధ్యాపకులు, విద్యార్థులు నివాళులర్పించారు. అనంతరం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు మాట్లాడుతూ భారతదేశంలో గ్రంథాలయ శాస్త్రానికి శాస్త్రీయ పునాదులు వేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ అని, ఆ మహనీయుడి జన్మదినాన్ని జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. కళాశాల లైబ్రేరియన్ కె వెంకట్రావు మాట్లాడుతూ గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ 1931లో గ్రంథాలయ శాస్త్రానికి మూల స్తంభాలైన లైబ్రరీ సైన్స్ 5 సూత్రాలను రూపొందించారని, 1933లో గ్రంథాలయంలో పుస్తకాల వర్గీకరణ కోసం కోలన్ క్లాసిఫికేషన్ విధానాన్ని ఆవిష్కరించారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిందని పేర్కొన్నారు. అక్షరాస్యతను పెంపొందించడం వంటి గ్రంథపాలకుల సేవకులను విద్యార్థులకు వివరించారు.